ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. సర్వోన్నత స్థలములో ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి దేవుని సేవకులకు, అభిషక్తులకును ప్రత్యేక నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన పెద్దలకును, సంఘ బిడ్డలందరికీ కూడా, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి 2024 సంవత్సరం ప్రవేశించాం. మళ్ళీ 2వ శుక్రవారం రోజు ఈరోజు మనము ఈ శిబిరములో యేసయ్య పాద సన్నిధిలో మనము ఉన్నాం. అందరూ ఏక మనసు కలిగిన వారమై ఆలకించండి. చెప్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా మన హృదయాలలో పదిలపరుచుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. నేను మీ పక్షాన నిలబడబోతుండగా నన్ను మీ శిలువ చట్టును మరుగుపరుచుకోనండి. నా నోటిని బోరగా వాడుకోనండి. కూడి వచ్చిన నీ ప్రజలతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడి, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట వినుచున్న మా హృదయాల్లో పదిలపరుచుకొని మేము ప్రభువా అంతమకాల సమయంలోనికి రాక మునిపే సిద్ధపాటు ఒకటి కృప దయచేయమని మా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరి సహోదరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు పేతురు గారు తన పత్రికలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు కదా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. అన్నిటి అనే మాటను అండర్లైన్ చేసుకుంటే గాన మనకు అర్థమేది ఒకటే. ఈ భూమి మీద ఉన్నటువంటి, ఆకాశము కింద ఉన్నటువంటి, ఆకాశంలో ఉన్నటువంటి, ఆకాశం అంటే మనం కనపడే ఈ ఆకాశం కాదు. ఈ ఆకాశం పైభాగాన మళ్ళొక ఆకాశం ఉంది. దాన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే ఆకాశము అంటాము. మధ్య ఆకాశం. ఎత్తబడే వారము అక్కడికే వెళ్తాం. అక్కడే మన తీర్పులు ఉంటాయి. మొదటి ఆకాశము అది సర్వశక్తి గల దేవుడు ఉండే ఆకాశం. దేవదూత గణములు, కెరూబులు, చెరుబులతోనూ పరిశుద్ధుల మనుషులతో నింపబడిన ఆ యొక్క ఆకాశం. అంటే మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఆకాశము, ఈ సూర్యచంద్రులు, ఈ నక్షత్రాలు, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవకోటి, వృక్షములు, పాకేడు పురుగులు, సముద్రాలు, భూమి, మనుష్యులు యావత్తు కూడా లయపరచబడబోతున్నాయి. అంతమము అంటే లయపరచబడుతున్నాయి అని అర్థం. అందుకే ఆయన అంటాడు అన్నిటి అంతము అన్నాడు అక్కడ. ప్రైజ్ లార్డ్. ఒక్క మాటలు చెప్పేశాడు పేతురు గారు. నేను చెప్పిన ప్రకారం చెప్పకుండా ఒక్క మాటలో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఇంకా రాలేదు, సమీపంలో ఉన్నది, దగ్గరలో ఉన్నది, అతి సన్నిహితంలో ఉన్నది, దగ్గరలో ఉన్నది. ఈరోజు వస్తుందో రేపు వస్తుందో మనకు తెలియదు. మనకు తుఫాను వచ్చేటప్పుడు చెప్తుంటారు, చూసావా, మచిలీపట్నానికి దక్షిణంగా 300 కిలోమీటర్లో దూరంలో ఉన్నది. ఈ రాత్రికాల సమయం కల్లా
మా యొక్క తీరము దాటుతుంది అని చెప్తుంటారు కదా వార్తలు. అప్పుడు మనం ఏం చేస్తాము? 300 కిలోమీటర్ దూరంలో ఉంది, సముద్రం తీరం దగ్గరకు వస్తుంది తుఫాను. అది వచ్చినప్పుడు భయంకరమైనటువంటి గాలులు వీస్తాయి, భయంకరమైన వర్షం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంట? ఆ యొక్క సముద్రం తీరంలో ఉన్న వారందరూ కూడా సురక్షితమైనటువంటి స్థలానికి వెళ్ళవలసినదిగా అని ఒక హెచ్చరిక. అలాగే ప్రభుత్వం వారు కూడా అందరూ కూడా వారిని చేరేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవునా లేదా? వచ్చారు రాని నాకే అంటారా? సురక్షితమైన స్థలాలకు తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళకపోతే ఏమవుతారు? చనిపోతాం. ఆ గాలికి, ఆ వర్షానికి ఏ చెట్టు ఇరుగు పడుతుందో, ఏ ఇల్లు పడిపోతుందో, ఏమండి ఏ అపాయం వస్తుందో, మనకు ఏ నీటి పొంగు వస్తుందో మనకు తెలియదు కనుక ముందు జాగ్రత్తగా మనం ఏం చేస్తామంట? ఈ మధ్యకాలంలో ఒక వైరస్ వస్తుందంట, మొదలైంది కరోనా వైరస్. అర్థమైందా? మొదలైంది, చాలామంది చనిపోతున్నారు. ఇంకా 100-200 మంది దాకా వచ్చేసింది, 2000 మంది దాకా హాస్పిటల్లో ఉన్నారు అనేటువంటి వార్త తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాము? ఎక్కడంటే అక్కడికి వెళ్తామా? ఆ యొక్క ఏ స్థలంలో ఆ వ్యాధి ఉందో, ఆ యొక్క వైరస్ ఉందో ఆ స్థలానికి వెళ్తామా? వెళ్ళం. ఎందుకు? వెళ్ళిపోతే చనిపోతామేమో. అవునా? భయమా కాదా? కానీ తుఫాను వస్తుందంటే భయము, వ్యాధి వస్తుందంటే భయము, ఈరోజు భోజనానికి ధాన్యం లేదంటే భయము, ఆకలి ఎట్లా తీర్చుకోవాలో, ఈ అన్ని భయాలు మనకు భూమి మీద ఉన్నాయి మానవులకి. కానీ ఒక్క భయం మటుకు మనకు లేదు. ఏంటి ఆ భయం అంటే? దేవుడు అంటే భయము లేదు, దేవుడంటే భయం లేదు, దేవుని మాట అంటే భయం లేదు. ఈ విషయాన్ని మనము అందరూ గమనించిన వాళ్ళమే. అందుకే దేవుడు మళ్ళొక్క మాట చెప్తున్నాడు. పేతురు గారు, యేసుక్రీస్తు వారి శిష్యుడైన వాడు, అయ్యా అన్నిటికీ నువ్వు ఒక్కటిగానే మిగలుతురా, నువ్వు ఆశించింది ఏది మిగలదు, చివరకు నువ్వు మిగలవు, అంతము రాబోతుంది. కానీ ఒక్కటి మటుకు మిగులుతుంది. ఏంటో తెలుసా? నీలో ఉన్న ఆత్మ మటుకు చనిపోతుందా? మనలో ఉన్న ఆత్మ చనిపోదు. ఈ చంపే అధికారము ఈ భూమి మీద ఎవడికి లేదు. దీని శిక్ష తీర్పు తీర్చేంత వరకు చనిపోదు. తీర్పు తీర్చబడిన తర్వాత చనిపోతుంది. ఆ తీర్పు సర్వశక్తి గల దేవుడే తీర్పు తీర్చేవాడు గనక అదే మాట చెప్తున్నాడు పేతురు. అయ్యా మీరు జాగ్రత్త పడుడి, జాగ్రత్త అంతము రాకమని జాగ్రత్త పడు. ఎలా జాగ్రత్త పడాలంటున్నాడు? స్వస్థ బుద్ధితో. ఎట్లా అంటే మంచి బుద్ధి, కపటము లేని బుద్ధి, ఆశ లేని బుద్ధి, దురాశ లేని బుద్ధి, స్వార్థం ఆశించని బుద్ధి. పక్కింటికి మనం వెళ్ళాలి, ఒట్టిపోయడానికి వెళ్తామా? ఎందుకు వెళ్తాం? ఒక ఆలోచన, ఒక మనసు, ఒక బుద్ధి కలిగి వెళ్తాం. ఏంది? నేను వెళ్ళి ఈ మాట 4 మాటలు మాట్లాడి అక్కడి నుంచి కాస్త ప్రేమతో పాటు ఏదైనా పొందుకొని రావాలనే ఆశతో వెళ్తాం. అవునా లేదా? మరి ఈరోజు శిబిరంలోకి అటువంటి ఆశతో వచ్చారా? రాలేదా? వస్తే మీకు కలుగునుగాక, దేవుని నామనికి మహిమ కలుగునుగాక, అట్టి సుబుద్ధి మీకు అనుగ్రహింపబడునుగాక. ఏ ఆశతో వచ్చారో ఆశ నెరవేర్చబడునుగాక. ఏ కోరిక ఉదో వచ్చారో శిబిరానికి ఆ కోరిక నెరవేర్చావు. నీ పక్కింటికి వెళ్తే ఆ కోరిక నెరవేర్చబడదు, నీ బంధువుల ఇంటికి వెళ్తే ఆ కోరిక నెరవేర్చబడదు. ధన సహాయం అందిస్తే అందివచ్చు, నీకు ఓర్పుతో వాళ్ళు నీవు చెప్పింది విని నీకు ఆదరణ కలిగిన మాటలు చెప్తే చెప్పొచ్చు. కానీ నీలో ఉన్న ఆత్మను రక్షించే అధికారము వారికి లేదు. కొద్ది దినాలు నీ మనసుకు శాంతినిచ్చేది, కొన్ని దినాలు నువ్వు బ్రతకడానికి సహాయం చేసే మనసు వాళ్ళకు ఉండొచ్చు. కానీ నీలో ఉన్న ఆత్మను జీవింపజేసేది ఆ సర్వశక్తి గల దేవుడే గనుక అంతిమ కాలములో ఆ యొక్క తీర్పు సమయములో, ఆ తీర్పు సమయం కన్నా ముందే నువ్వు ఎత్తబడాలి. నీ శరీరంతో ఉన్నప్పటికీ, శరీరంతో లేక మృతిపోయినప్పటికీ
నీ ఆత్మ దేవుని సన్నిధిలో మధ్యాకాశములో నిలిచి ఉండాలి గనక నువ్వు సిద్ధపాటు కావాలి. ఎలా కావాలి? ప్రార్థన పూర్తంగా. ప్రార్థన చేయకుండా నీకు సిద్ధపాటు రాదు. నీకు ప్రార్థన లేకుండా మంచి బుద్ధి రాదు. నీకు ప్రార్థన లేకుండా మంచి జీవితం రాదు. నీకు ప్రార్థన లేకుండా నీ ఆత్మ జీవించే స్థితి లేదు. నువ్వు ప్రార్థన జీవితం కలిగిన కుమారుడు అయితే, నువ్వు ప్రార్థన ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో విన్నపలు విజ్ఞాపనలు చేయగలిగితే అప్పుడు నీకేమొస్తుందంట? స్వస్థ బుద్ధి వస్తుంది. స్వస్థ బుద్ధి వలన అంతిమ సమయంలో నువ్వు తప్పించుకోగలిగిన మార్గము దేవుడు నీకు చూపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే గాని ఏ మనుష్యుడైనను పరలోకమందున్న దూతలు గాని కుమారుడైనను ఎరగారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? అక్కడ కూడి ఉన్న జనాంగానికి, అక్కడ కూడి ఉన్న ఆ శిష్యులకు చెప్తున్నారు. ఆ దినము ఏ దినము? అంతిమ దినం. ఆ అంతిమ దినం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు వారే, నాకు తెలియదు. ఏ మనుష్యునికి తెలియదు. పరలోకమందు ఆయనతో ఉన్న దూత గణములకు కూడా తెలియదు. ఎవరికి తెలుసయ్యా అంటే కేవలము దేవునికి మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఇది మర్మయుక్తమైనటువంటి దినం. ఈ దినము తెలుసుకుంటే అందరము సిద్ధపాటు అవుతాం. దేవుని సన్నిధిలో అక్కడికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? మనం అది తెలియకుండదు కనుక ఎప్పుడు చూసినా ఎప్పుడు వచ్చినా మనమే సిద్ధముగా ఉండాలి. ఎవరన్నా అన్నారనుకో, రేయ్ వేసేస్తా అన్నాడు అనుకో, మనం ఏమని చేస్తాం? వేసి అంటామా? వీడు వేసేసిన వేసేస్తారా బాబు అని కంట కనిపెట్టే ఉంటామా లేదా? నలుగురికి చెప్పుకుంటాం. ఫ్రెండ్కి వాడు ఎప్పుడు ఎలా ఉంటున్నాడు కొద్దిగా చెప్తుండరా బాబు, వాడు నన్ను వేసేస్తానన్నాడయ్యా అని అంటామా లేదా? అవునా లేదా? ఒక దొంగవాడు మీ ఇంటికి వస్తున్నాను ఒక లెటర్ రాసి పెట్టాడు అనుకో, మీ ఇంట్లో ఏ సమయంలో చెప్పను, ఈ వారం లోపల వస్తానన్నాడు అనుకో, నువ్వేం చేస్తా? అన్నయ్య రారా, వాడు ఎవడో వస్తానన్నాడంట. నాన్న రారా, నువ్వు ఎవడో వస్తానంట. ఏమయ్య గారు సెలవు పెట్టేసేయి. ఏంటంట? పాస్టర్ గారు నువ్వు ఎక్కడికి వెళ్ళగాకు, ఏ ఈశ్వర్ దగ్గరికి వెళ్ళగాకు, ఇక్కడే ఉండు. వాడు ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు. అవునా? అవునా లేదా? వారమంతా టెన్షన్. అవునా? ఉంటుందా లేదా? మరి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, నా తండ్రి ఒక్కడికే తెలుసు ఆ దినము రాకమునుపు నువ్వు సిద్ధపాటు కా, ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కా, నువ్వు సుబుద్ధితో సిద్ధపాటు కా, నీ ఆత్మ రక్షించుకోమని హెచ్చరించినప్పుడు నీకెందుకు లేదా భయము? నువ్వెందుకు లెక్క చేయటం లేదు? యేసయ్య మాటలో రక్షకుడిగా అంగీకరించావే, ఆయన మాటలు వినటానికి వచ్చావే శిబిరంలోనికి, ఆయన మాటలు వినటానికి అనేక స్థలాలకు వెళ్తున్నావే, అనేక స్థలాల్లో ఈ వాక్యం చెప్తున్నారే, నువ్వు ఎందుకు సిద్ధపాటు అవటం లేదంటున్నాను. ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఎందుకు నీలో మార్పు రావటం లేదు? ఎందుకు నీ ప్రవర్తన మార్చుకోవటం లేదు? ఎందుకు నీ ఆలోచనలు మార్చుకోవటం లేదు? ఎందుకు నీ తలంపులు మార్చుకోవటం లేదని ఈరోజు సూటిగా ప్రశ్న వేస్తున్నా. ఈ ప్రవచన టెలివిజన్ వింటున్నవారు, ఆలకించుతున్నవారు, టీవీ ఛానల్కి ఎదురుగా కూర్చున్న వారందరితో ఈ మాట నేను చెప్తున్నాను. ఒక రోజు రాబోతుంది, అంతిమ దినం రాబోతుంది. నన్ను హెచ్చరించాడు దేవుడు, నేను సిద్ధపాటు కావాలి, నేను మరణించకూడదు, నాలో ఉన్న ఆత్మకు శిక్ష వద్దు, అది బ్రతికే ఉండాలి అనే ఆసక్తి కలిగిన వారు ఎంతమంది అయితే సిద్ధపాటై ప్రార్థనలు చేస్తున్నారు, రోజు ఎంతమంది పాప క్షమాపణ పొందుతున్నారు ఆలోచన చేశావా? అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. కావున ఏ దినమున ఏమి ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉన్న. ఏం చేయాలంట? మెలకువగా ఉండాలంట. ఎందుకు?
ప్రార్థన చేసుకుంటూ నిద్రపోకుండా ఉండమని అర్థమా? కాదండి. నీ జీవిత విధానంలో మార్చుకొని నువ్వు సిద్ధపాటై తయారుగా ఉండు. మెలకువ అంటే అర్థం అది. నువ్వు సిద్ధపాటై మెలకువగా ఉండాలి. ఈ లోపు ఇంకొకడు ఉన్నాడు భూమి మీద. ఈ లోపు ఇంకొకడు ఉన్నాడు భూమి మీద. వాడెవడు? అపవాది. వాడు నిన్నేం చేస్తాడంట? అది పక్కన పెట్టమ్మా, ఎప్పుడో అది జరగబోతుంది. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. ఎప్పుడు వాడు నిన్నేమీ చేస్తాడో తెలియదు. ఎప్పుడో చువాని గురించి ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా. చూసుగా, నేను ఒక్క ఊపు ఊపుతాను నీ కుటుంబాన్ని, ఒక్కసారి రోడ్డు మీదకి లాగేస్తానని వాడి పని వాడు చేస్తాడు. ఇంట్లో గొడవలు, ఇంట్లో అనారోగ్యము, ఇంట్లో ఆర్థిక పరిస్థితి, ఇంట్లో మొత్తం గడిబిడి చేసేస్తాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు నీ మనసు ఏమవుతుంది? అయ్యో ఇదేంటి ప్రభువా, అయ్యో ఇదేంటి ప్రభువా అంటామా లేదా? అందుకే అంటున్నాడు ఆ లూకాసు వార్తలో ప్రభు యేసుక్రీస్తు వారు ఈ మాట అంటున్నాడు. చూడండి, 21వ అధ్యాయము 36వ వచనం. 21వ అధ్యాయం 36వ వచనం. జరగబోవు వీటినన్నిటిను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు అది నాయన యేసుక్రీస్తు వారి ఎదుట నిలబడటానికి ఎల్లప్పుడూ మీరు సిద్ధపాటై ఉండటానికి మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ప్రార్థన జీవితం జీవించండి. ఆ శోధకుడు మిమ్మల్ని దగ్గరికి రాలేడు. ఆ శోధకుడు మీ దగ్గరికి రాలేడు, రాడు కూడా. ఎందుకంటే ప్రార్థన జీవితం కలిగిన వారిని శోధించడానికి వస్తాడు, కానీ వాడు ఏం చేయలేడు. ప్రైజ్ లార్డ్. ఇది మటుకు వాస్తవం. అర్థమైందా? నేను ప్రారంభంలో బలమైన ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. ఈరోజు కూడా అదే ప్రార్థన చేస్తున్నా. స్టార్టింగ్ నుంచి ఒకే రకమైన ప్రార్థన, ఒకే రకమైన విధానము. మధ్యలో అపవాది నన్ను శోధించింది, అపవాది నన్ను పడేసింది, మళ్ళీ తిరిగి బతికాను, చనిపోయాను, బతికాను, కష్టాలు వేదనలు అన్నీ వెతుక్కుంటూనే ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఇది అందరి జీవితంలో జరిగేదే. కానీ ఏంటంటే పడిపోయినప్పుడు గ్రహించి వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నడవటమే విశ్వాసి కర్తవ్యం. ప్రైజ్ లార్డ్. నేను ఇదే శిబిరంలో ప్రార్థన చేసుకుంటుండా, ఇదే శిబిరంలో ప్రార్థన చేసుకుంటుండా. ప్రార్థన చేసుకొని కుర్చీలో కూర్చొని తల ఇట్లా వాల్చి ప్రార్థన చేసుకుంటుండా. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక నల్లటి ఆకారం, ఎటువంటి ఆకారము? నల్లగా ఉంది, తెల్లటి గుడ్లు. ఇక ఏమి మాత్రం ఇంకా సందేహం లేకుండా ఇంతలా ఉంది. అది ఎంతలా ఉంది? ఎంతలా ఉంది. వచ్చేసింది లోపలికి వచ్చి ఇక్కడ దాకా వచ్చింది, టేబుల్ దాకా. 2 చేతులు పైకెత్తింది. ఎందుకు? ఇక నన్ను అదమాలని, కిందికి నన్ను అదిమి పట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నా. నేను చేసిన పొరపాటు ఏంటయ్యా అంటే మోకరించలే. ప్రైజ్ లార్డ్. మోకరించి ఉంటే వచ్చేది కాదు. తలుపులు వేసాను, ఒంటరిగా ప్రార్థన చేస్తాను. అది ప్రారంభంలో కొత్తలో. ఒక్కసారి నాకు లే లే అన్న శబ్దం ఒకటి వినపడింది. వినపడినప్పుడు నేను లేచి కళ్ళు తెరిచా, ఉలిక్కిపడి ఎవరో పిలిచారు, లేచారని. వెంటనే అది దాని స్వరూపం మొత్తం నేను చూసిన దానికి గుండె దడిలు మనది నాది. ఒక్కసారి లేచిపోయా, కుర్చీల నుంచి ఒక్కసారి లేచా. ఎవరు లేచి ఎప్పుడు లేచానో అది ఎన్నికి వెళ్ళి ఆ గుమ్మం దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు అనుకున్నా, ఏంటి ఈ పరిస్థితి? ఎవరు? చీకటి. నేను ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా ఇట్లా జరుగుతుంది, ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, కుమార్ గారు మీరు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటారు కనుక ఇక మీదట ప్రార్థన చేసేటప్పుడు కుర్చీలో కూర్చొని కానీ లేదా మోకరించి ప్రార్థన చేసినా కానీ కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయండి, ఏం కాదు అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు? కళ్ళు తెరిచి ప్రార్థన చేయండి, ఏం కాదు,
కళ్ళు మూసుకోవాలని ఏమి లేదు. ఒంటరిగా ఉన్నావు కనుక నువ్వు ఏకాంతంలో చెయ్యి, కళ్ళు తెరుచుకుని ప్రార్థన చేయి, అది నీ దరిదప్పకి రాదు అని. తర్వాత ఆ పాస్టర్ గారిని కలిసి అన్నప్పుడు అడిగా, ఎందుకు మీరు అలా చెప్పారంటే అది మారి అంట. ఏంటంట? మారి అంట. అది నా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే అది గ్రామాలలో వీధులలో తిరుగుతుంటుందండి. ఇట్లా మీకు ఒంటరిగా నువ్వు దొరికావు కనుక నేను చూసింది కనుక వచ్చింది నీ దగ్గరికి. అది అదమపోయిందంటే అది అదమితే కానీ నువ్వు మళ్ళీ తప్పించుకుంటావో తప్పించుకోలేవు, దేవునికి ఎరిగా అన్నాడు. అంత మాట అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని శోధకుడు ఎప్పుడు మనల్ని కాచుకొని ఉంటాడు. వాడిని జయించాలంటే ప్రార్థనాత్మ మెలకువ కలిగి, ఏం కలిగంట? మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలంటాడు. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయం 40 వచనం. మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి దగ్గరికి వచ్చి ఆ శిష్యులు చెప్తున్నారు, అయా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు అని. అదే 46వ వచనం చదువు. మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండా ఉండులాగున లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ 2 వచనాలు ఒకటే. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పిన మాట. మీరు ఎందుకు నిద్రిస్తున్నారంటే ఆయన ఒకసారి ఇలా చెప్పి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు ఆ యొక్క గెస్తమైన తోటలో. ఎందుకు తెలుసా? అంతిమ సమయం వచ్చింది. అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారిని పట్టుకుండే సమయం వచ్చింది. ఆయనను సిలువ వేసే సమయం వచ్చింది. ఆయనను చంపే సమయం వచ్చింది. అందుకనే ఈ శిష్యులతో అంటాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండులాగా మెలకువగలిగి ప్రార్థన చేయండి. నేను ఎట్లా మీ కొరకు నేను బలిపశువుగా సమర్పించుకోవడానికి నాకు నేనే వారికి అప్పచెప్పుకోవాల్సి వస్తుంది. నన్ను సిలువ వేస్తారు, చంపేస్తారు. దాన్ని చూసి మీరు బెదిరిపోక మీరు నిబ్బరంగా ఉండండి, ప్రార్థనలో జీవితం కలిగిన వారే ఉండండి అని చెప్పడానికి మాట ఇక్కడ రాశాడు. నా ప్రియ సహోదరి సహోదరా, విశ్వాసులు అనే వారికి అంటాడు, మీరు నిద్రించుతున్నారు అంటే ఆ రాత్రికాల సమయంలో తట్టకలేక నిద్రపోతుండే లగ్గొట్టి నేను ప్రార్థన చేస్తున్నా మెలకువగా, మీరు నా గురించి ఒక్కసారి ప్రార్థన చేయలేరా? నా గురించి మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అనే మాట మాట్లాడుతున్నట్టు ఈ భావన వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మెలకువగా ఉండి ప్రార్థన. ఎందుకంటే చివరిగా ఆయన చెప్తున్నాడంటే మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండులాగా. శోధన అంటే అంతిమ కాల సమయంలో మీ ఆత్మ చనిపోతే మీ ఆత్మ హింసకు పాత్రలు కాకుండా, చనిపోతే ఏంటంట ఏ హింసకు పాత్రలు కాకుండా, చనిపోయిన వారి ఆత్మలన్నీ ఎక్కడుంటాయి? దేవుని నమ్మక, దేవుని అంగీకరించగా లోకములో జీవిస్తున్నటువంటి లోకాసులతో జీవించిన ఆత్మలు ఎక్కడుంటాయో తెలుసా? పాతాళములో అగ్ని ఆరక పురుగు చావక యాతన పడుతూ ఉంటాయి. ఇదే లోకస్వాత 16వ అధ్యాయంలో ఒక ఉపమాన రీతిలో మనకు ప్రభువారు చెప్పారు. లాజరు ధనికుని యొక్క కథ చెప్తూ దీనికి సాదృశ్యం. నా ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు సాదృశ్యం చెప్పాడంటే మనమందరము సజీవులుగా ఉన్నవారము ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన జాగ్రత్త, మన ఆత్మలో ఆ స్థితికి, ఆ ధనికుని స్థితికి వెళ్లకుండా లాజరు ఉండే స్థితికి వెళ్ళాలని ఆశ కలిగిన వారమై మెలకువ కలిగి ప్రార్థన చేస్తామని ఆయన చెప్పిన ఆ ఉపమానం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇంకొక మాట మీకు నేను చెప్తాను. సర్వశక్తి గల దేవుడిని దూతలు సర్వశక్తి గల దేవుని యొక్క దాసుడైన అబ్రహాం దగ్గరికి వచ్చాయంట. ఆయన ఆతిథ్యం ఇచ్చాడు, అయిపోయింది. ఆయనతో మాట్లాడారు, బయలుదేరుతుంటే వాళ్ళని సాగనంపడానికి దూతలతో పాటు అబ్రహాం గారు బయలుదేరుతున్నారంట. అప్పుడు సర్వశక్తి గల దేవుడు అన్నట్టున్నాడు, నేను చెయ్యబోయేటువంటి ఈ కార్యము నా యొక్క విశ్వాసికి, నాకు పాత్రుడైన వానికి అబ్రహాముకు చెప్పకుండా ఉండటం మంచిది కాదు అని తలంచి అబ్రహాముతో అంటున్నాడు, అయ్యా నేను సదమ గోమర పట్టణాన్ని పాడు చేయటానికి, నాశనం చేయటానికి వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పినప్పుడు చాలా బాధేస్తుంది. ఎవరికి? అబ్రహాముకు. ఎందుకు?
ఎందుకంటే సదమ గోమర పట్టణాలు దేవునికి వ్యతిరేకముగా నడిచి దేవుని దృష్టిలో అది భ్రష్టత్వము కలిగినవై అది నశించటానికి యోగ్యత కలిగిన పట్టణాలుగా ఉన్నాయి. కానీ ఒకటి ఏంటి అంటే ఆ యొక్క సదమ గోమరములో అబ్రహాము తమ్ముని కుమారుడైన లోతు తన కుటుంబం ఆ యొక్క ఉంది గనక ఆయనతో ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు ప్రార్థన పూర్వకంగా. ఆ ప్రార్థన మీకు ఒక్కసారి నేను ఒక వచనం చదివి ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 25వ 26 వచనాలు చదువు. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను సంపుట నీకు దూరమవునుగా. కానీ ఎవరు అంటున్నారు? అబ్రాహాము అంటున్నాడు దేవునితో, సర్వశక్తి గల దేవునితో అంటున్నాడు, నువ్వు నాశనం చేస్తానంటున్నావు కదా, అదుష్టులతో కూడా నీతిమంతులను కూడా సంపుట అది మీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా చెప్పినప్పుడు యెహోవా 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని నేను కాయుదున. నేను దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ స్థలం అంతటిని ఏం చేస్తారంట దేవుడు? నేను కాస్తానన్నాడు. ఎవరు చేశారు ప్రార్థన? అబ్రహాం చేశారు. ఎవరి గురించి చేశాడు? లోతు కుటుంబాన్ని గురించి చేశాడు. వాళ్ళని దక్కించుకోవటానికి చేశాడు. ఆ సదమ గోమర పట్టణంలో ప్రేమతో కాదు. ఆ యొక్క సదమ గోమర నా పట్టణం నాశనమైతే నాశనము కావని నాకు అభ్యంతరం లేదు, దుష్టులు నాశనమైతే నాకెందుకు, కానీ నా రక్త సంబంధకుడు, నా బంధువు, నా కుమారుడు, నాతో ఉన్నవాడు లోతు కుటుంబం ఉందే, వాడు నశింపకూడదు అనే ఉద్దేశంతో దేవునితో మాట్లాడాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ గురించి నువ్వు ప్రార్థన చేయాలి, నీ కుటుంబ సభ్యుల గురించి నువ్వు ప్రార్థన చేయాలి, నీ రక్త సంబంధకుల గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ రాక మునుపే, నీ అంతిమము రాక మునుపే నా కుటుంబము నీ తట్టు త్రెప్పబడాలి, రక్షణలోకి నడవాలి ప్రభువా, నాయనా విశ్వాసంలో నడవాలి ప్రభువా, ఆయన గొప్ప కార్యాలు చేయి తండ్రి అని ఆ పరలోకపు తండ్రి నీ మనము అడిగవారిగా ఉండాలి. నా బిడ్డలు, నా కుమారులు, మనమళ్ళు, మనమరాళ్ళు, కోడళ్ళు, నా కూతురు, అల్లుడు, మనమలు, మనమరాలు, నా సహోదరి సహోదరులు, వారి కుటుంబాల వారి బిడ్డలు, నా రక్త సంబంధకులు ప్రభువా రక్షణ పొందాలయ్యా. అయా అంతమ సమయం రాకమునుపే నీ సన్నిధిలో వాళ్ళు సాగిలపడి పాప క్షమాపణ పొందుకొని రక్షింపబడాలి ప్రభు అని ప్రార్థన చేయగలిగిన విశ్వాసులుగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ అబ్రహామును మనకు సాదృశ్యముగా ఉంచాడు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు